మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనము. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ప్రియ దైవజనమా, ఈ మాట పౌలు తను ప్రయాణిస్తున్న ఓడవారితో పలుకుతూ ఉన్నాడు. ఎవరి ఆధీనంలో అయితే పౌలు ఉన్నాడో ఆ శతాధిపతితో ఓడ బయలుదేరే ముందు ఆ ప్రయాణం వలన సరుకులకు, ఓడకు మాత్రమే కాదు ప్రాణములకు కూడా హాని కలుగుతుందని పౌలు హెచ్చరించినప్పటికీ అతడు నమ్మక నావికుడు ఓడ యజమాని మాటలు విని ఓడను నడిపించారు. పెనుగాలి విసిరి ఓడ నడుపుట కష్టమై సరుకులు, ఓడ సామగ్రి పారవేశారు. కొన్ని దినాలు సూర్యుడు, నక్షత్రాలు కనబడక పెద్ద గాలి కొట్టుచున్నందున ప్రాణాలతో తప్పించుకుంటామన్న ఆశ వారికి లేకపోతుంది. ఆ సమయంలో పౌలు వారి మధ్య నిలబడి, నా మాట విని బయలుదేరక ఉంటే ఈ నష్టం కలిగేది కాదు కదా, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకోమని వారిని బలపరుస్తూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. చివరికి అందరూ ప్రాణాలతో తప్పించుకొని ఒక ద్వీపాన్ని చేరుతారు. ప్రియ దైవజనమా, మన జీవిత ప్రయాణంలో కూడా అనేక ఆటుపోట్లు ఎదురైనప్పుడు దేవుణ్ణి ఆశ్రయించక, దేవుని మాటకు లోబడక, మనుష్యులపై ఆధారపడి వారి సలహాలు తీసుకొని మన సొంత నిర్ణయాలను అమలుపరచి చేజేతులా ఇంకా నష్టపోతూ ఉంటాము. కానీ కనికరము గల దేవుడు ఆ నష్టాల ఊబి నుండి మనలను లేవనెత్తడానికి, అద్దరికి చేర్చడానికి ఎప్పుడూ సిద్ధముగానే ఉంటాడు. కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఒకవేళ నీవు తేరుకోలేనంతగా, బయట పడలేనంతగా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొని దేవుని వైపు చూడు, దేవుణ్ణి ఆశ్రయించు. ఎందుకంటే చూడండి, 37వ కీర్తన 24వ వచనం ప్రకారం, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు నేల మట్టుకు దిగజారిపోయినా, ఎవ్వరూ నిన్ను చేయి అందించి లేపే స్థితిలో లేరు అని నీవు కృంగిపోతూ ఉన్నా, దేవుడు ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. నీ చేతిని పట్టుకొనడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను లేవనెత్తడానికి, తిరిగి సమభూమి మీద నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి నీవు చేయవలసింది ఆ దేవుణ్ణి ఆశ్రయించడం, ఆ దేవుని వైపు తిరగడం. ఇప్పటి వరకు నీ పరిస్థితి నుండి నీవు బయటపడడానికి ఎంతోమందిని ఆశ్రయించి ఉంటావు, ఎన్నో సలహాలు పాటించి ఉంటావు. కానీ ఈ దినం సూటిగా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయన వైపు తిరిగితే, ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తే, ఆయన తన చేతితో నిన్ను పట్టుకొని నీవున్న స్థితి నుండి నిన్ను లేవనెత్తాలని నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, మీలో ఎందరూ అటువంటి స్థితిలో ఉన్నారో నేను ఎరుగను. కానీ ఈ దినం దేవుడు మీకొక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ధైర్యము తెచ్చుకొని దేవుని వైపు తిరగండి. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ పరిస్థితులు ఎంతగా అగాధములో పడి ఉన్న స్థితిలో నీవు దిగజారిపోయి ఉన్నప్పటికీ నిన్ను లేవనెత్తి క్రీస్తనే బండ మీద తిరిగి నీ జీవితాన్ని కట్టడానికి ఆయన తన చేతిని చాపుతూ ఉన్నాడు. ఆ చేయి అందుకోవడానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? ఇన్ని దినాలు ఎన్నో ప్రయత్నాలు చేసావు కదూ, ఎంతగానో ప్రతి ఒక్కరిని అడిగి
ఆ నిర్ణయాలు, ఆ సలహాలు అమలుపరుస్తూ విసిగి వేసారిపోయావు కదూ. ఒక్కసారి ఈ ప్రార్థనలో ఏకీభవించు, ధైర్యము తెచ్చుకో. నిన్ను లేవనెత్తడానికి నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తోడై ఉంటానని, నీవు నేల మట్టుకు పడి ఉన్నా నిన్ను లేవనెత్తడానికి తన బాహువు చాపుతున్నానని నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, భీకరమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. ఈ వాక్యము వింటున్న బిడ్డల్లో ఎంతమంది చితికిపోయి ప్రభువా పైకి లేవలేనంతగా వారి జీవితాలలో దిగజారిన స్థితిలో ఉన్నారేమో నాయన, అట్టి ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు సమర్పిస్తూ ఉన్నాను. దేవా, నీవు చేయి పట్టుకొని ఉంటే నేల మట్టుకు పడి ఉన్నను లేవలేక ఉండడని వాక్యము సెలవిస్తూ ఉంది. సాహస కార్యములు చేయగలిగిన మీ దక్షిణ హస్తముతో, భీకర కార్యములు చేయగలిగిన మీ హస్తముతో తండ్రి, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన మీ బాహువుతో వారిని లేవనెత్తండి ప్రభువా. వారున్న స్థితి నుండి వారిని లేవనెత్తండి నాయన. తిరిగి నీలో నిలబెట్టి ప్రభువా వారి జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరముగా మలచమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరి ఎముకలను ఇశ్రాయేలీయులు యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేను భాగములో పాతిపెట్టిరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.